మా ఊరిలో జరిగే ఏకైక తిరణాలండి ఆవుల స్వామిది. సో చూస్తున్నారు అన్నమాట గుడి. సో ఆవుల స్వామిదండి. ఎంత బాగా జరుగుతుందో అండి తిరణాలైతే మాత్రము చాలా బాగుంటుంది. ఈ తిరణాలు వచ్చాయండి శివరాత్రి ముందు ఆదివారం జరుగుతుందండి. అంటే శివరాత్రి పండగ వస్తుంది కదా. సో ఇప్పుడు వెనస్డే వచ్చిందనుకో, సో ముందు సండే జరుగుతుందండి. సో అలాగా లాస్ట్ సండే పోయి వచ్చామండి ఊరికి. సో చాలా బాగా జరిగిందండి. సో తిరణాలు జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మేము గద్దె చెప్పేవాళ్ళు అంటామండి. ఇట్లా చెప్తా ఉంటారనమాట. వాళ్ళు ఏం చెప్పేటువంటి నిజాలు ఏముండవండి. జస్ట్ ఊరికి అలా ఒక 20 రూపాయలు కానీ 30 రూపాయలు కానీ ఇచ్చినామంటే చెప్తారనమాట. అందరికీ ఒకేలాగా చెప్తారండి వీళ్ళు. ఊరికే అట్లా చెప్పించుకుంటాం అనమాట. చాలా ఇష్టం అట్లా చెప్పించుకోవాలంటే. సో ఆమె చెప్తా ఉందన్నమాట. సో మామూలు అయితే మేము చవితికి చెప్పించుకుంటామండి. అప్పుడు చాలామంది వస్తారు. సో మేము పొద్దున్నే వచ్చేసి 8 లోపు గుడికి వెళ్ళేసి వచ్చామండి. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ అయితే చూసారు కదా క్రౌడ్ ఎలా ఉందో, ఇదే అనమాట. సో టెంపుల్ పరిసరాలు అనమాట ఇట్లా ఉంటుంది. ఫుల్ జనాలు వస్తారండి. సో మళ్ళీ కుదరదని చెప్పేసి ఫుల్ లైన్ క్యూ ఉంటుంది. అందుకని మేము మార్నింగ్ వెళ్ళేసి వచ్చాము. సో చూస్తున్నారు కదా, ఇంకా నైట్ వచ్చేసి మేము ఎవ్రీ ఇయర్ అంతే అండి, నైట్ వస్తాం షాపింగ్కి. ఎన్ని రకాలు ఉంటాయండి, బ్యాంగిల్స్ కానీ మనం తినేటివైనా ఫుడ్ స్టాల్స్ కానీ చాలా ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా ఇవన్నీ ఉన్నాయి. సో నచ్చినటివి కొన్ని తీసుకున్నాం అనమాట, బ్యాంగిల్స్ అలాగా. అందులో ఈ లైట్ల కింద బ్యాంగిల్స్ స్టోన్స్ ఉంటాయి కదా, ఎంత షైనింగ్ అవుతున్నాయో అండి. ఏ షాప్ దగ్గర చూసినా అలాగే ఉంది. సో ఇట్లా ఉంటుంది. ఇంకా ఈసారి చాలా తక్కువ అండి జనాలు, ఎందుకో మరి ఎప్పుడు వచ్చేలాగా రాలేదన్నమాట. కొంచెం తగ్గారు. అందులో వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. అప్పట్లో అట్లా కాదనమాట, ఉండేటోళ్ళు బాగా. సో ఇక్కడ వచ్చేసి మా పిల్లలకి బొమ్మలు అడుగుతుంటే తీపిస్తున్నాం అనమాట. సో పెయింటింగ్స్ అనేటివి తీసుకున్నారండి. సో ఇలా ఉంటాయి. ఇంకా మొత్తం అంతా ఇవే ఉంటాయి. ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి. మేము కూడా తీసుకున్నాం. అయితే కొంచెం కాస్ట్ చెప్తున్నారనమాట. 2 బ్యాంగిల్స్ 100 రూపీస్ అలా ఉన్నాయి ఈ డిజైన్ వచ్చేటివి. అట్లా అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నామండి. నచ్చేవి తీసుకోవడం వెళ్ళడం అనమాట. సో ఇట్లా ఉంటుంది. ఇంకా మేము అప్పుడైతే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇట్లా జరుగుతుంది కదండి, అసలు రోజంతా ఇంటికి వచ్చే వాళ్ళమే కాదనమాట. ఈ తిరణాల్లోనే తిరుగుతూ ఉండేవాళ్ళము. సో మా ఇండ్లు వచ్చేసి కొంచెం కిందికి ఉంటుంది, పైన అనమాట. సో పైకి కిందికి ఒక 10 సార్లన్నా తిరిగేవాళ్ళమండి. ఎంత ఇష్టము తిరణాలంటే అసలు చూసుకుంటూ తిరిగేవాళ్ళము. సో ఇట్లా ఉంటుంది అనమాట. తిరణాల రోజు ఇక్కడ డ్రామా కూడా ఉంటుందండి. అంటే నాటకాలు వేస్తూ ఉంటారు కదా, అది కూడా పెడతారు. సో ఇది వచ్చేసి రోడ్లో ఉంటుందండి. రోడ్డు వెనకాల పొలంలో వేస్తారనమాట. సో మొత్తం అంతా మగవాళ్ళేనండి. ఇక్కడంతా చూస్తున్నారు కదా, ఇదంతా మొత్తం వాళ్ళే అనమాట. మేము జస్ట్ చూసి వద్దాం ఎలా ఉందో ఏంటని వచ్చామన్నమాట. అయితే ఫుల్ ఉన్నారు. ఆ వాయిస్ ఆ డ్రామా అంతా నడుస్తుంది అనమాట వెనకాల. ఇదనమాట అండి. ఇది వచ్చేసి రోడ్ అనమాట, మెయిన్ రోడ్డు ఊర్లోకి ఎంటర్ అయ్యేదన్నమాట. సో ఇలా ఉన్నారండి జనాలు అయితే. ఇక్కడ వచ్చేసి ఇంకా బజ్జీలని అవని ఇవన్నీ చాలా ఉంటాయి, స్నాక్స్ కూడా. సో మేము కూడా పానీపూరి తర్వాత గోబీ కూడా తిన్నామండి. సో తినేసి ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళామండి. సో ఈ టైం వచ్చేసి 11:30 అనమాట. ఇదే గోబీ సెంటరు. బాయ్ అండి.